నేడు దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు మూతబడనున్నాయి. ఆన్లైన్లో మందుల విక్రయాలను నిలిపివేయాలని, అలాగే నకిలీ మందుల అమ్మకాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ బంద్కు పిలుపునిచ్చింది. అఖిల భారత కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఇచ్చిన దేశవ్యాప్త పిలుపులో భాగంగా తెలంగాణ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్, హైదరాబాద్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సంయుక్తంగా ఒక్కరోజు సమ్మెకు దిగనున్నారు. అయితే అత్యవసర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కొన్ని ఎంపిక చేసిన మెడికల్ షాపులను మాత్రమే అందుబాటులో ఉంచనున్నట్లు సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విశాల్ ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి విశాల్. ఆన్లైన్ మెడిసిన్ అమ్మకాలకు వ్యతిరేకంగా ఈరోజు ఆల్ ఇండియా మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్ ఆర్గనైజేషన్ మెడికల్ షాప్ల బంద్కు పిలుపునిచ్చింది. దీంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలు మినహా మరికొన్ని రాష్ట్రాలలో ఈ బంద్ అనేది కొనసాగుతుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా మెడికల్ షాప్ బంద్ అనేది కొనసాగుతుంది. అయితే ఇది అత్యవసర సేవలతోటి కూడుకున్న అంశం కావడంతో కొన్ని చోట్ల అండ్ అదే కొన్ని వెసులుబాట్లను కూడా ఈ బంద్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో 2-3 ఊర్లకి ఒక మెడికల్ షాపు, అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటళ్లలో మెడికల్ షాపులు ఓపెన్ ఉండడం, అదేవిధంగా బస్తీ దవాఖానా, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ తో పాటు ప్రైవేట్ హాస్పిటల్స్, అపోలో, యశోద ఇలాంటి హాస్పిటల్స్ లలో ఉండే మెడికల్ ఫార్మసీ అవి ఓపెన్ ఉండే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇక ప్రధానంగా ఆల్ ఇండియా మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్ ఆర్గనైజేషన్ ఈ బంద్ గల కారణాలను తెలుసు, అదేవిధంగా వాళ్ళ డిమాండ్లను కూడా పరిష్కరించాలని కోరుతున్నారు. ముఖ్యంగా కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ లో మెడిసిన్ అమ్మకాలకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం అది యథావిధిగా కొనసాగుతోంది. అయితే ఆన్లైన్ మెడిసిన్ అమ్మకాల ద్వారా రిటైల్ షాపులు తాము నష్టపోతున్నామని దాదాపు 5 కోట్ల మంది పైగా ఈ రిటైల్ షాప్ ఓనర్లందరూ కూడా దాన్ని ఆధారపడినారు. వారందరికీ కూడా నష్టం జరుగుతుందని వాళ్ళు వెంటనే దీన్ని ఆన్లైన్ లో మెడిసిన్ అమ్మకాలను వెంటనే అప్పుడు ఇచ్చిన జీవోను వెనక్కి తీసుకోవాలి, దీన్ని అడ్డుకోవాలని కూడా ప్రధానంగా ఈ డిస్ట్రిబ్యూషన్ ఆర్గనైజేషన్ డిమాండ్ చేస్తుంది. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి కేంద్రీయ ఔషధ సంస్థల దీనికి సంబంధించి సమీక్షలు నిర్వహిస్తున్నాం. సమీక్షల తర్వాత దీన్ని ఒక నిర్ణయం తీసుకుంటామని జాతీయ ఔషధ కేంద్ర సంస్థ ఈ డిస్ట్రిబ్యూషన్ ఆర్గనైజేషన్ కి తెలిపింది. అయితే అయినప్పటికీ వాళ్ళు ఈరోజు బంద్ కి వెళ్తున్నామన్నట్టు కూడా ప్రకటించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు ఒక 10 పైగా రాష్ట్రాల్లో ఈ బంద్ ప్రభావం అనేది లేదు. కానీ మిగిలిన రాష్ట్రాలు అంటే తెలుగు రాష్ట్రాలలో దీని ప్రభావం ఉంది. అదేవిధంగా కర్ణాటకలో కూడా బంద్ అనేది కొనసాగుతుంది. ఇక ఈ బంద్ తోటి తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ఇప్పటికే హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ డ్రగ్ కంట్రోలర్ అథారిటీకి అయిన ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బంది రాకుండా చూసుకోవాలి. జిల్లాల వారీగా డ్రగ్ కంట్రోలర్ అథారిటీ మెడికల్ షాపు ఓనర్ల అసోసియేషన్ తోటి సమన్వయం తీసుకొని అత్యవసర సేవలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా డ్రగ్ కంట్రోల్ అథారిటీ కూడా ప్రజలకి కొన్ని విజ్ఞప్తులు చేసింది. బెడ్ ప్లేస్, అపోలో లాంటివి యథావిధిగానే ఓపెన్ ఉంటాయి, వాళ్ళకి నిన్న ఓపెన్ చేయాలని కూడా సూచించామని డ్రగ్ కంట్రోలర్ ప్రజలకు తెలిపింది. అదేవిధంగా ఒకవేళ అత్యవసర మెడిసిన్ దొరకకపోతే జిల్లా డ్రగ్ కంట్రోలర్ వెబ్సైట్ లో జిల్లా స్థాయి అధికారుల నెంబర్లు ఉంటాయి, వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే ఆ సమస్యను పరిష్కరిస్తారని కూడా డీజీసీఏ తెలిపింది. ఇక తెలంగాణ వ్యాప్తంగా 25,000 పైగా మెడికల్ షాపులు ఉన్నట్టు కూడా తెలిసింది. అయితే కేవలం గ్రేటర్ హైదరాబాద్ లోనే అంటే హైదరాబాద్ సిటీలో ఒక 12,000 పైగా ఈ మెడికల్ షాపులు ఉన్నట్టు లెక్కలు చెప్తున్నాయి. అయితే ప్రస్తుతం తెలంగాణలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో బంద్ అనేది ఎక్కువ స్థాయిలోనే కొనసాగుతుంది. అయితే సాధారణ ప్రజలకు ఇబ్బంది రాకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ముఖ్యంగా బస్తీ దవాఖానాలు, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు 24 గంటల పాటు ఓపెన్ ఉండే విధంగా, తెరిచి ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేశామని హెల్త్ డిపార్ట్మెంట్ చెప్తుంది. కావ్య, విశాల్, దీనిపైన సామాన్య ప్రజలు ఎలా స్పందిస్తున్నారు? ఇంత ముందుకైతే ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకుంటే మందులు మన ఇంటికి వచ్చేవి. సో ఇప్పుడు ఈ బంద్ వల్ల సామాన్య ప్రజలు ఎలా రెస్పాండ్ అవుతున్నారు దీనిపైన? రైట్, ముఖ్యంగా అంటే ఎమర్జెన్సీ ఉండి ఏదైనా పెద్ద డిసీజులకు సంబంధించిన టాబ్లెట్స్ వీటైటికి అయితే నేరుగా హాస్పిటల్లో ఉండే మెడికల్ షాప్లను ఆశ్రయించడం, అదేవిధంగా
ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్న మెడికల్ ఫార్మసీలను ఆశ్రయించడం లాంటివి ప్రజలు ప్రస్తుతం చేస్తున్నారు. అయితే సాధారణంగా మెడికల్ షాపులు బంద్ ఉండడం అనేది ప్రజలు కొంత ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే చిన్న చిన్న టాబ్లెట్లు కూడా మెడికల్ షాప్లకు వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే అవి ఇంకెక్కడ దొరకవు, మెడికల్ షాప్ లో మాత్రమే దొరుకుతాయి. అంటే ఈ ఒకవేళ హెడేక్ వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, లేదా ఇంకా ఇలాంటివి ఏవి చిన్న చిన్న రోగాలకు సంబంధించిన టాబ్లెట్స్ అన్ని కూడా మెడికల్ షాప్ లోనే దొరుకుతాయి. అయితే అవి దొరకకపోవడంతో కొంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ ఇబ్బందులన్నింటినీ చూసుకొని ప్రభుత్వం నిన్న కొన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. అయితే ప్రస్తుతానికైతే బంద్ మెడిసిన్ దొరకకపోవడంతో ఇంకా ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కావ్య, థ్యాంక్ యూ విశాల్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.